హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీకు అర్థమైపోయి ఉంటది కదండీ! ఆమ్లాస్‌ని నేను లాంగ్ టైమ్ ఎలా స్టోర్ చేసుకోవాలని ఈ వీడియోలో చూపిస్తానండి. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో విసరగాయని తీసుకోవడం వల్ల మనకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. పచ్చడినైతే రోజు తీసుకోలేం కదండీ! దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. షుగర్ పేషెంట్స్‌కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది హైయెస్ట్ విటమిన్ సినైతే కలిగి ఉంటుంది. ఇంకా దీనిలో ఏంటంటే ఐరన్, కాల్షియం అధికంగా ఉంటాయి. జుట్టు రాలటాన్ని తగ్గిస్తుందండి. గుండె సంబంధిత రోగాలకైతే చెక్ పెడుతుంది. ఇంకా జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తినైతే అందిస్తుంది. ఇలా ఒకటా రెండా అండి చెప్పుకుంటూ వెళ్తే ఎన్నన్నా ఉన్నాయి హెల్త్ బెనిఫిట్స్ అయితే హెయిర్‌కి, స్కిన్‌కి, హార్ట్‌కి అలా చాలానే అయితే ఉన్నాయండి. ముందైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. నేనైతే గిన్నెతో వాటర్ తీసుకున్నా. వాటర్ తీసుకొని చిల్లులు గిన్నెలోకి అలా పైనైతే గిన్నె మీద పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే స్టీమ్ చేశానండి. డైరెక్ట్ అయితే ఉడకబెట్టకూడదు. అలా ఉడకబెట్టడం వల్ల విటమిన్స్ అన్నీ పోతాయి. అలా స్టీమ్ చేసుకున్న తర్వాత చల్లారిపోయిన తర్వాత మనం ముక్కల కింద చేసేసుకోవడమే. ఎందుకంటే బాగా డ్రై అవ్వాలంటే అలా ముక్కలు చేసుకుంటేనే అవుతాయి కదా! లేదంటే మీకు నచ్చితే పెద్ద కిందన్నా ఉంచేసుకోవచ్చు. నేను హాఫ్ కేజీ ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని అలాగే ఒక నిమ్మ చెక్క అయితే పిండేసుకున్నా. నిమ్మ చెక్క అనేది ఆప్షనల్ అండి. నేను ఇంకా పుల్లగా ఉంటది చట్నీస్‌లోకి అయి వేసుకోవచ్చు అని చెప్పేసి నిమ్మ చెక్క కూడా పిండేసి వాటినన్నిటిని బాగా కలిపేసానండి. అవన్నీ పట్టేలా కలిపి ఎండలో అయితే పెట్టేసుకున్నాను. ఆఫ్టర్‌నూన్‌కి అయితే చూడండి కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది చూసారా? ఎండ ఎక్కువగా ఉంటే ఒక 1 డే, 2 డేస్‌లో అయితే డ్రై అయిపోతాయండి. ఎండ తక్కువగా ఉంటే 4 డేస్‌లో అయితే పడుతుంది. నాకైతే ఒక 2 డేస్‌లో అయితే డ్రై అయిపోయినాయి. చూడండి మీరు కావాలంటే ఇలా డ్రై అయిపోయిన వాటిని పౌడర్ కూడా చేసుకోవచ్చు. మీరు వీడియో స్టార్టింగ్‌లో విన్నారు కదా! సౌండ్ అయితే బాగా డ్రై అయిపోయినాయి. పౌడర్ చేసుకొని ఒక గ్లాస్‌లో వాటర్‌లో కలుపుకొని తాగొచ్చు. లేదా డైరెక్ట్‌గా ఇలా అన్నా ఒక 2, 3 అన్నా తీసుకొచ్చి మౌత్ ఫ్రెష్‌గా ఉంటుంది. ఇంకా హెల్త్‌కి అయితే చాలా మంచిది కదా! మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంక ఇదైతే లాంగ్ టైమ్ అయితే మనకి స్టోర్ ఉంటాయండి. అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటాయి. పిల్లలకిస్తే డైరెక్ట్‌గా తినరు కాబట్టి చట్నీస్‌లో అవి వేసుకొని కూడా ఆ రూపంలో కూడా పిల్లలకి ఇవ్వచ్చండి. అంతేనండి వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.